సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం బాలాజీ గార్డెన్స్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాస్త్ర శాఖల మంత్రి వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, బిఎల్ఏల బాధ్యతలపై మార్గనిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి నీలం మధుముదిరాజ్, గాలి అనిల్ కుమార్, బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Yes,
పోలింగ్ స్టేషన్ ఉంటుంది, వాళ్ళకి ఓటు ఉంటుంది, అక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది, అది మనం కాలం నెంబర్ కూడా ఫిల్ చేయాలి. పోలీస్ స్టేషన్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ సీరియల్ నెంబర్ అది మనం ఫిల్అప్ చేయాలి. అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు అన్నగారు చాలా విషయాలు చాలా క్లియర్గా చెప్పి మనతో చెప్పించారు. సో మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేయవలసింది. కాకపోతే ఒక చిన్న డౌట్ రేజ్ చేశాను. ఏం రేజ్ చేశారంటే, అమ్మ ఎస్ఐఆర్ ప్రక్రియ మనం ఎందుకు చేస్తున్నాం, మనకు నష్టం అవుతుంది కదా, కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుతుంది కదా, ఎందుకంటే బీజేపీ మొన్న బెంగాల్ ఎలక్షన్స్ రకంగా ఓటు తీర్పు చేసింది, మనము నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం ఇలా దాడి చేస్తున్నారు, మనం ఇన్వాల్వ్ అవ్వద్దని ఇట్లా తప్పు దోవ పట్టిస్తున్నారు. కానీ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియని మనము కరెక్ట్గా వినియోగించుకోవాలని కోరుతున్నాం. మనం దాన్ని రీచెక్ చేసుకోవడము, అట్లాగే ఎవరైతే చనిపోయారో, ఎవరైతే ఊరు వదిలి వెళ్ళిపోయారో, లేకపోతే వేరే స్టేట్కి పోయారో అది తెలుసుకోవడం, మన ఓటుని మనం ఒకసారి నమోదు చేసుకుంటే బిఏలు మనము ఇంటింటికి, అంటే ఎలక్షన్ టైంలో చేస్తున్న పని మనం ఇంట్లో చేస్తున్నాం. మన ఓటర్ ఎవరో, మన ఊరిలో ఉన్న ఆ ఇంట్లో ఉన్న మనుషులు ఎవరో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అట్లాగే ఇది ఒక అవకాశం, మనం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలన్నీ ఒక సోషల్ మీడియా లాగా మనం ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంగా మనం ఎంత ఓపికగా, ఎంత ప్రశాంతంగా వాళ్ళ ప్రశ్నలకి జవాబు చెప్తూ, వాళ్ళు మన ఓటరా కాదా, మన ఓటరు కాకపోతే మనల్ని చైతన్యవంతపరిచి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల కోసం వచ్చిన ఈ పార్టీ గురించి మనం చెబుతూ 3 లక్షల కోట్ల అప్పుని అది కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిండు. కానీ మన పాయింట్ పేపర్ తీసుకున్నప్పుడు 8 లక్షల కోట్ల అప్పు ఉంది. అంటే మనకు నెలకు 5,000 కోట్ల రూపాయలు కేవలం మితి కట్టున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి గారు, మన కేబినెట్ మంత్రులు అందరూ కూడా ఈ ఆర్థిక పరిస్థితిని, మనందరి నుంచి వచ్చిన మన కార్యకర్తలు, మన యొక్క కుటుంబానికి నమస్కరిస్తున్నాము.
ఇప్పుడు మనం ప్రతి ఓటు విలువైంది అని చెప్పేసి మనం ముందు నుంచి అనుకుంటుంది. ఎవరికి ఏముందో తెలియదు, మనకు మాత్రం మంచి లాభం. మనం ఎన్నేళ్ళు కష్టపడతా ఉన్నాం కదా ప్రతి ఒక్కరము. ఒక్కసారి మన జెండా ఎగిరేయాలి, మనం గెలవాలి అని దొంగోట్లు వాళ్ళు ఖచ్చితంగా వేసుకున్నారు. వాళ్ళు కూడా అంతే అన్నట్టుగా వాళ్ళు దొంగోట్లు పోతాయి కాబట్టి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏం ప్రయత్నంలో కూడా చేస్తూ ఉంటారు. మనం కూడా ఒక 2 నెలలు ఈ ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంటింటికి వెళ్ళి తిరిగి మన ఓట్లను కాపాడి దొంగోట్లను తీసేసి వాటిని ప్యూర్గా రేపు జరగబోయే ఎలక్షన్కి మనందరం కూడా మళ్ళీ ఒకసారి నీతిగా నిజాయితీగా గెలిపించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుందాం. మనం ఎన్ని రోజులు కష్టపడేదానికి ఇప్పుడు ఒక మంచి ఫలితం ఉందనుకుందాం. దొంగోట్ల తీసి మంచి ఓట్లను ఉంచుకొని మళ్ళీ మనం గెలవడానికి మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఇది కొంచెం కష్టపడతామని చెప్పేసి నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ. చాలా ఈ విషయంలో సీరియస్గా ఉన్నారు కాబట్టి పదే మరి బీసీసీ నుంచి కావచ్చు, మరి ప్రభుత్వం నుంచి కావచ్చు, మరి వారు 1-2 సార్లు ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ మనందరం కూడా రివ్యూ చేసుకుంటూ మరి బూత్ లెవెల్లో మరి బిఎల్ఏ ఏ విధంగా పనిచేస్తారు, ఏ విధంగా పనిచేయాలనే దాని మీద ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వర్యులు మరి వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసి ఒకసారి చెప్పడంతో మనకు స్వాగతం పలకాలి. వీళ్ళ మధ్య రావాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా అంటే మన ఈరోజు మనం డిఎల్ఓ ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడో మనం వాళ్ళతో కలిసి ప్రతి ఇంటికి కూడా మనం వెళ్ళాల్సినటువంటి బాధ్యత మనం డిఎల్ఓ ఉంది. ఎందుకంటే కొంచెం మన అవకతవకలైనా మరి అక్కడ మీరు డైరెక్ట్గా అబ్జెక్షన్ చేస్తే కూడా డిఎల్ఏ ఫైనల్ చేసినంత వరకు కూడా ఆ ఓటు అది క్లియర్ కాదు. కాబట్టి మీ పాత్ర చాలా గొప్పదంలో. కాబట్టి పటాన్చేరు నియోజకవర్గానికి మరి మంత్రి గారికి కూడా తెలియాలి. నిజంగా దేశంలో మరి ఎక్కడ మంచిగా జరుగుతుందో నాకు తెలియదు, కానీ మేము పటాన్చేరులో మాత్రం చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ 2 ఓట్లు 3 ఓట్లు మొత్తం అన్ని దొంగోట్లు ఒకటి పెట్టాలి. నేను ఎంత కొట్టుకున్నా కానీ చాలాకాలంలో ఓడిపోయిన ఓటు ఇలా మాట్లాడాలనుకున్నాను, కానీ రేపు 2 రోజుల తర్వాత తెలుస్తుంది. మరి టీఆర్ఎస్ ఈ హైదరాబాద్లో ఈ అర్బన్ కోట్లల్లో ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కౌన్సిలర్లలో డబ్బులు ఉంటే మరి నీ జిహెచ్ఎంసీలో డబ్బులు ఉంటే ఎమ్మెల్యే దాంట్లో డబ్బులు ఉంటే మొత్తం దాన్ని గెలుచుకొని మాకంటే తీసుమార్గాడు ఎవరు లేడు. నేను కాబట్టి చాలా వాళ్ళని పడాచేరులో టీఆర్ఎస్ పార్టీ కనిపిస్తూ ఉన్నారన్నా. ప్రజల్లో వాళ్ళకి లేదన్నా. ప్రజలందరూ కూడా స్వచ్ఛమైనటువంటి ప్రజలు 24 క్యారెట్స్ ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకే పడుతున్నాయన్నా. ఇది చూస్తే మీరు 41% డాక్టింగ్ అయిందంటే నిజంగా ఏ స్థాయిలో వాళ్ళు ఈ దొంగోట్లు, డబల్ ఓట్లు, త్రిపుల్ ఓట్లు ఏ మాదిరిగా చేసిందో రేపు 2 రోజుల తర్వాత తెలుస్తున్న విషయాన్ని నేను వారికి తెలియజేస్తా ఉన్నా. నేను 6 రోజుల నుంచి ఎలక్షన్లలో కూడా ప్రత్యేకంగా ఐడెంటిఫై చేసి 40,000 ఓట్లు నేను ఇస్తే కూడా ఆ రోజు అధికారులు చూపించలేదు. కానీ ఈ రోజు ఖచ్చితంగా దాదాపుగా మరి ఉన్నటువంటి అన్ని కూడా వాషౌట్ అవుతా ఉన్నాయి. తప్పకుండా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా మీ అందరూ కూడా కార్యకర్తలు నాయకులు రాబోతా ఉన్నారు. మీ అందరూ కూడా కష్టపడండి, తప్పకుండా ఫలితం మీ వంటి చేరుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి డిఎల్ఏల పాత్ర చాలా గొప్పది. దీన్ని మీరు ఆలస్యం చేసినా, లాపర్వా చేసినా మళ్ళీ మనం ప్రమాదం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క డిఎల్ఏ ఈ 2 రోజులు కష్టపడండి. నిజంగా మనం జన్యువులు ఉన్నటువంటి ఓట్లు మనం కాపాడి చాలు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఏవైతే 2 రోజులు 3 రోజులు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసి పెట్టిందో అవన్నీ కూడా వెంటపడి మనం అందరం కూడా దగ్గర నుండి తీసేయాల్సినటువంటి బాధ్యత మీ డిఎల్ఏల పైన ఉండాలనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి తప్పకుండా ఇవన్నీ ఓట్లు వాస్తవమైన తర్వాత మంచి రోజులు వస్తాయి పటాన్చేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి మంత్రి గారు కూడా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి పని ఉంటుంది. కాబట్టి మీరు ఓపికగా ఉండి ఏ ఓట్లు కూడా వేరే జిల్లా కానీ వేరే ఊరు కానీ పోకుండా చూసే బాధ్యత మీది.
ఓట్లు ఎక్కువ ఉంటేనే మన పరంగా మరి రాజకీయంగా మనకు మేలు జరుగుతుంది. మరి బిఎల్ఓలు వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం ఒక్కోసారి చేస్తున్నారు, మామూలుగా తెలుస్తుంది. కాబట్టి బిఎల్ఏ 2 గట్టిగా ఉండి ఈ ఓటు ఇక్కడనే చేపిద్దాం, ఏ విధంగా చేపిద్దాం అనేది మీరు చెప్పి మరి చేయించారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, లిస్టు రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మేము తర్వాత ఏంటి చేస్తాంలే, మాకు అది తెలుసు అని తప్పించుకొని పోతాం. అది కాదు మన బాధ్యత. ఆ ఓటు ఎంట్రే వరకు మనం బాధ్యత తీసుకొని మరి ఆ ఓటు వచ్చే వరకు మీరు కష్టపడాల్సింది. మరి ఈ విషయం మీరందరూ కూడా గ్రహించి ఎవరు కూడా కాపాడుకోండి అని చెప్పండి ప్రజలకి. మనమే ఉండి చేస్తామని కాదు. ఇప్పుడు ఈ ఫామ్ నింపకపోతే మీ ఓటు రాదు. ఓటు లేకపోతే ఏ పార్టీ వాళ్ళు కూడా వచ్చి మిమ్మల్ని అడగరు. ఇప్పుడు వచ్చే ఆధార్ కూడా పోతుంది ఓట్లప్పుడు. అవును కదా, ఇప్పుడు వచ్చేది కూడా ఆలోచన చేసుకోండి. మరి మీకు మరి మేముండి మీకు ఏ విధంగా సహాయం చేయాలో మేము చేస్తాము, కానీ ఫామ్ మాత్రం నింపండి. మీకు అర్థం కాకపోతే మేమే నింపుతాం. మేము అడిగిన నింపండి. ఆధార్ కార్డు అడుగుతారా, లైసెన్స్ అడుగుతారా, ఏది అడుగుతుంది ఇవ్వండి. మరి 2002 ఓటర్ లిస్టు మ్యాపింగ్ లిస్ట్ ఉంది కాబట్టి ఈజీగా మనం చేసే చర్య మనకు ఇబ్బంది ఉండదు. దయచేసి మీరు కొంచెంగా ఓపికగా ఉండి ఈ 10 రోజులు ఇంకా 20 రోజులు మనకు 25 రోజులు ఉంది. 25 రోజులు కూడా వేరే పని పెట్టకుండా అట్లాగే 10 బూత్లకు ఒక సూపర్వైజర్ కూడా పెట్టడం జరిగింది. ఆ సూపర్వైజర్ సహాయం కూడా తీసుకోండి. అందరూ కూడా సూపర్వైజర్ అందుబాటులో ఉండి మరి బూత్ లెవెల్లో ఉన్న బిఎల్ఓ సహకరించి ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటున్నాను. డ్యాష్ మీద వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కపూర్ గారికి, అభినవ్ గారికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనం అంతా ఏజెంట్లు అందరూ మరి పిఎల్ వల్ల ఎంబడి ఇంటింటికి తిరిగి మరి సక్రమంగా వాళ్ళు చేస్తున్నారా లేదా, మరి చనిపోయిన లిస్టులో ఉన్న పేర్లను తొలగిస్తున్నారా లేదా, మరి డబుల్ ఓట్లు మరి ఉన్న ఓట్లు తీసి ఒకే ఒక ఓటు ఉండాలి. మరి పటాయించే నియోజకవర్గంలో భారతదేశం నుండి అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ నియోజకవర్గంలో నివసిస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా మన బిఎల్ఏను మరి అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి కాదు నిన్న అంత తిరిగిరు. మరి మనం కూడా ప్రతి 10 ఏజెంట్లు కూడా మన పిసిసి ఆదేశం మనం నియోజకవర్గ స్థాయిలో 10 మంది ఏజెంట్లకు ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు. మరి ఆ ఇన్ఛార్జ్ కూడా 10 మంది పార్టీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై బిఎల్ఏలకు అవగాహన శిక్షణ శిబిరం రాష్ట్ర కార్మిక శాఖ గనుల శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి, అదేవిధంగా ఇక్కడ మన అన్న కాటా సినన్న గారికి, అదేవిధంగా మరియు కాటా సుధాకర్ గారికి, పుష్ప నాగేశ్ గారికి, నాగేశ్వర గారికి, చంద్రారెడ్డి అన్న గారికి, అభిప్రాయ గారికి, అదేవిధంగా జయపాల్ అన్న గారికి, సుధాకర్ అన్న గారికి, రవీంద్ర అన్న గారికి మరియు రవీంద్ర గౌడ్ గారికి, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించే కార్యక్రమానికి మన కాన్సెన్స్ వైజ్ వచ్చేసిన 420 ఎవరైతే బిఎల్ఏలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన పటాంజలి కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్య ఉద్దేశము ఈరోజు మన ఏదైతే ఎస్ఐఆర్ మీద మనకు ఒక 20 నెల రోజుల కార్యక్రమము జరుగుతూ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న ఎస్వీఆర్ గార్డెన్లో కూడా అవగాహన సదస్సు కల్పించి దాని గురించి శూన్యంగా తెలపడం జరిగింది. ఆ రోజు మన మంత్రివర్యులు రాకపోవడం వల్ల ఈరోజు వచ్చినారు. వారికి కూడా సలహాలు సూచనలు తీసుకొని ఈ నెల రోజుల కార్యక్రమం లోపల ఏదైతే బిఎల్ఓలు మన గ్రామం లెవెల్లో కానీ ఈ మున్సిపాలిటీ లెవెల్లో కానీ ఏదైతే బ్లాక్ లెవెల్లో వస్తున్నారో దాన్ని ప్రతి ఒక్కరూ మన బిఎల్ఓలతో కలిసి ఎవరైతే మన స్థానికంగా ఓటర్స్ ఉన్నారో ఎక్కడ కూడా అవకతవకలు కాకుండా వారికి నిజాయితీగా ఉన్న వాళ్ళకై మనకు వాళ్ళు ఓటు వేయమన్నా చోరీ జరిగే దానికి మనం అడ్డగించి వాళ్ళు ఓటు ఉండే విధంగా, లేకపోతే బోగస్ ఏవైతే ఓట్లు ఉన్నాయో వాటిని తీసేసే విధంగా మనం ముఖ్య పాత్ర
మరి బీజేపీ ప్రభుత్వం మన ఓటు తొలగేయడం జరుగుతుంది. మనం గతంలో చూస్తాం, బీహార్ పెట్టండి, బంగ్లాదేశ్ పెట్టండి. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండి మన ఓటు మన నమస్కారం. నేను శ్రీనివాస్ గౌడ్కి ఫోన్ చేసి ఈ స్పీచ్ వద్దు, కేవలం మనము ఈ ఎక్సర్సైజ్, ఈ సన్ ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి, మనం పకడ్బందీగా చేస్తున్నామా లేదా, సీఎం గారు మన టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు వారి ఆదేశాల ప్రకారంగా మనము, ఎందుకంటే పటంచెరులో చాలామంది సెటిలర్స్ ఇతర చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎవరైతే జెన్యున్గా ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసే అవసరం ఉంది. ఎవరైతే డ్యూయల్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళని తొలగించే అవసరం ఉంది. సో మనము మన బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఈరోజు అన్ని మండలాల నుంచి వచ్చినారో వీళ్ళందరికీ సరిగా అవగాహన ఉన్నదా లేదా, ఈ అవగాహనతో కల్పించి వీళ్ళందరూ, ఎందుకంటే చాలా చోట్ల మీరు చూస్తున్నారు, మన ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది, సుమారు 90 లక్షల ఓటర్లు తెలంగాణలో డౌట్ఫుల్ ఉన్నదని చెప్పి ఒక న్యూస్ ఐటమ్ రావడం జరిగింది. సో ఇది మన పైన ఒక పెద్ద బాధ్యత. ఏం బాధ్యత? మనము ఈ ఓటర్ వెరిఫికేషన్ ఇంటింటికి వెళ్ళి సరిగా ఓటర్లు ఉన్నారా లేదా, వాళ్ళ పేరు లేకుంటే ఎట్లా మనము ఫామ్ 6 వాడుకోవాలి, ఎట్లా ఫామ్ 7 వాడుకోవాలి, ఎట్లా ఫామ్ 8 వాడుకోవాలి. ఎందుకంటే నిన్ననే నేను మా కాన్స్టిట్యున్సీలో చెన్నూరులో 2 రోజులు అన్ని మండలాల్లో తిరిగి నేను వాళ్ళని సరిగా వాళ్ళకి అవగాహన ఉన్నదా లేదా, వాళ్ళు నేర్చుకుంటున్నారా లేదా అని చెప్పి నేను 2 రోజులు తిరగడం జరిగింది. సో దాంట్లో తెలియదు ఏంటంటే చాలామంది ఇది చాలా సింపుల్ అనుకుంటున్నారు, దీంట్లో చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఈరోజు మనం ఎక్కువ స్పీచ్లు ఉండకుండా ఎంతమంది మన